హాయ్ అండి. మా పిల్లల కోసం ఈరోజు వెజ్ బిర్యానీ చికెన్ కర్రీ అయితే చేయబోతున్నానండి. అది ఎలా చేయాలో ఏంటో చూసేద్దాం రండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై గిన్నె పెట్టుకోవాలండి. ఈ గిన్నె వచ్చినది ఎలక్ట్రికల్ కుక్కర్కి సంబంధించిందండి. ఎలక్ట్రికల్ కుక్కర్ వాడటం లేదని చెప్పి ఇలా బిర్యానీకి యూజ్ చేసేస్తున్నానండి. ఇక ఈ గిన్నె కాస్త వేడెక్కాక ఇందులో సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కగానే ఇందులో బిర్యానీ మసాలాలు వేసుకోవాలి. ఈ బిర్యానీ మసాలాలు కాస్త దోరగా వేగే వరకు కూడా వేయించుకోవాలండి. ఇవి కాస్త వేగాక ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు కూడా వేయించుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయాక ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల ధనియాల పౌడరు, అలాగే 1 స్పూను గరం మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఈ గరం మసాలా అనేది నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇప్పుడు ఇది కాస్త దోరగా వేయించుకోవాలండి. ఇది కాస్త వేగాక ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్ని కూడా వేసేసుకోవాలండి. ఈ వెజిటేబుల్స్ అనేవి మన ఇష్టం అండి. మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు అనమాట. నా దగ్గర ఉన్నవే వేసుకుంటున్నానండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో, క్యారెట్, పుదీనా, కొత్తిమీర, ఆలు వేసుకుంటున్నానండి. ఈ ఆలు అనేది మా అమ్మాయి పొద్దున్నే ఉడకబెట్టేసింది అనమాట. ఏదో ప్రయోగం చేద్దామని చేయకుండా పక్కన పెట్టేసిందండి. అందుకని నేను లాస్ట్లో వేసుకుంటానండి. ఈ ఆలుని వాటర్ వేసే ముందు వేద్దామని చెప్పి వేయట్లేదనమాట. ఇప్పుడు ఇవి ఒక 50% కుక్ అయ్యే వరకు కూడా కుక్ చేసుకోవాలండి. చూసారుగా వెజిటేబుల్స్ అనేవి 50% వరకు కుక్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు నేను పక్కన పెట్టుకున్నాను కదండి, ఆ ఆలు కూడా ఇందులో వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇందులో నానబెట్టి ఉంచుకున్న రైస్ అయితే వేసుకోవాలండి. ఈ రైస్ అనేవి నేను 1 అవర్ నానబెట్టాను అనమాట. ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే రైస్ అనేది పడపడలాడుతూ వస్తుంది, అలాగే ఫాస్ట్గా కుక్ అవుతుందండి. ఈ రైస్ని ఒకసారి బాగా కలుపుకుని ఒక 2-3 మినిట్స్ అయితే ఉంచి సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. నేను 1 కప్పు రైస్ తీసుకుంటే 2 కప్పులు వాటర్ వేసుకున్నాను అనమాట. సోనా కదండి, అందుకని. అదే బాస్మతి రైస్కి అయితే 1 కప్పు రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకోవాలండి. ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఇందులోనే సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలండి. అలాగే ఒక చిటికెడు పసుపు అయితే వేస్తున్నానండి. మంచి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడే ఒకసారి ఉప్పు అనేది చెక్ చేసుకుని సరిపోయిందో లేదో మూత పెట్టేసుకోవాలండి. అంతే, బిర్యానీ రెడీ అవుతుంది. ఈ బిర్యానీ రెడీ అయ్యేలోపు చికెన్ కర్రీ అయితే వేద్దాం అనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఈ పక్కన కుదరదు కాబట్టి దీన్ని పక్కకు పెట్టుకుని ఈ పక్కన అయితే కర్రీ ప్రిపేర్ చేసేస్తా. ఇప్పుడు చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నానండి. దానికోసం ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను అనమాట. ఈ గిన్నె వేడకగానే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఈ ఆయిల్ వేడకగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకుని కొద్దిసేపు కుక్ చేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతాయి అనమాట. ఈ ఆనియన్స్ అనేవి ఒక 50% అయితే కుక్ అయిపోయినాయండి. ఇందులో ఇప్పుడు నేను ఒక పెద్ద టమాటా అయితే కట్ చేసుకుని వేసుకుంటున్నాను. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకుంటున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఉడికించుకుంటే కొంచెం తొందరగా ఫాస్ట్గా మగ్గిపోతాయి. అలాగే మెత్తగా పేస్ట్ లాగా అయితే ఉడికిపోతుందండి. చూడండి, ఆనియన్స్ బాగా మగ్గిపోయాయి అనమాట. ఇప్పుడు ఇందులో చికెన్ అయితే వేసేసుకోవాలండి. చికెన్ వేసుకుని ఒకసారి బాగా కలుపుని మూత పెట్టేసుకున్నామంటే కనుక ఇందులో వాటర్ వస్తుందండి. ఆ వాటర్ అంతా ఇంకిపోయే వరకు కూడా మగ్గించుకోవాలండి. చూడండి, చికెన్ ఒక 50% అయితే మగ్గిపోయిందండి. ఆ వాటర్లోనే ఉడికిపోతుందండి. చికెన్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో సరిపడా కారం అయితే వేసుకోవాలండి. కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే ఎన్వీలో ఎప్పుడు కూడా కారం అనేది ఎక్కువ వేస్తేనే ఆ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట. అలాగే కొద్దిగా పసుపు అయితే వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నేనైతే మర్చిపోయానండి, ఇందులోనే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలండి. ధనియాల పౌడర్ కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని సరిపడా వాటర్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని దగ్గరగా ఉడికించుకోవడమే. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసుకుంటే కుక్ అవుతూ ఉంటుందండి. ఈలోపు బిర్యానీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దాం. బిర్యానీ రెడీ అయిపోయిందండి. చూసారా ఎంత పొడిపొడిలాడుతూ చక్కగా వచ్చిందో. 1 అవర్ నానబెట్టడం వల్ల ఇంత పొడిపొడిలాడుతూ వచ్చిందండి. అందుకే ఎప్పుడు రైస్ 1 అవర్ నానబెట్టుకుంటే బిర్యానీకి బాగుంటుందండి. ఇక దీనిపైన ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లేసుకున్నామంటే వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక కర్రీ కూడా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇది గ్రేవీగా కావాలంటే గ్రేవీగా దించుకోవచ్చు, ఇంకా దగ్గరగా ఎగరబెట్టుకోవాలంటే ఎగరబెట్టుకోవచ్చు. ఇక నేనైతే గరం మసాలా వేసుకుంటున్నానండి. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను అనమాట.
నేను ఎప్పుడు కూడా గరం మసాలా అనేది దించడానికి ఒక 2-3 మినిట్స్ ముందు మాత్రమే వేసుకుంటానండి. ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిపేసుకుని మనకి ఎలా కావాలంటే అలాగా ఆ కన్సిస్టెన్సీలోనే దించేసుకోవచ్చు అనమాట. కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే కట్టేసుకోవచ్చు, లేదనుకుంటే దగ్గరగా డ్రై చేసుకోవచ్చు అండి. మాకైతే ఇలాగే కావాలి, మా పిల్లవాడికి ఇలాగే ఇష్టం అనమాట. ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. అలాగే ఇప్పుడు ఇందులో ఒకసారి ఉప్పు అనేది చూసుకుని, ఏమైనా ఉప్పు పడితే ఈ వేడివేడిగా ఉన్నప్పుడే మనం ఉప్పు వేసుకున్నామంటే కరిగిపోతుందండి. ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది అనమాట. దీనిపైన కొద్దిగా కొత్తిమీర వేసుకుని దించేసుకోవడమేనండి. బిర్యానీ కర్రీ అయితే రెడీ అయిపోయినాయండి. ఇక పెరుగు చట్నీ అయితే చేసేస్తున్నాను అనమాట. చాలా మంది దీన్ని రైతా అంటారు, మేమైతే పెరుగు చట్నీ అంటామండి. ఈ పెరుగు చట్నీలో నేనైతే ఆనియన్స్, టమాటో, క్యారెట్ అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుతాను అనమాట. ఈ పెరుగు చట్నీ అంటే మా వాళ్ళకి చాలా చాలా ఇష్టం అండి. చాలా మంది జస్ట్ ఉల్లిపాయలతో కలుపుతారట, నేనైతే మాత్రం ఇలాగే కలుపుతానండి. మా వాళ్ళైతే కర్రీ కన్నా కూడా ఎక్కువగా పెరుగు చట్నీయే తింటారండి. ఇవి ఒకసారి బాగా కలిపేసుకోవడమే. చూసారా, పెరుగు చట్నీ కూడా రెడీ అండి. ఇప్పుడు ప్లేట్లో వేడివేడిగా సర్వ్ చేసుకుందాం అనమాట. ఇక వేడివేడిగా బిర్యానీ అయితే గుమగుమలాడిపోతుందండి. నిజంగా ఏదన్నా ఇంట్లో వండుకున్నాము అంటే ఆ రోజు ప్రాణం కొట్టుమిట్లాడిపోతుంది కదండి. ఏంటో తెలియదు కానీ రోజు మీద ఆకలి కూడా వేసేస్తుంది అనమాట. టైం అవ్వకపోయినా ఆకలి వేసేస్తుందండి. అంత ప్రాణం విలవిల్లాడిపోతుందండి ఏదైనా స్పెషల్ వండుకున్నామంటే. ఇక చూస్తుంటే మీకు కూడా నోరు ఊరిపోతున్నట్టుందండి, నిజమే కదా. చూడండి, వేడివేడిగా బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా, ఆనియన్స్, లెమన్. వేడి బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా టేస్ట్ చేసేద్దామండి ఎలా కుదిరిందో ఏంటో. నాకైతే కొంచెం టెన్షన్గానే ఉంది. ఎంత ఎలా వండినా కూడా మా వాళ్ళని మెప్పించాలంటే తలకిందులు తప్ప చేయాల్సిందేనండి. అన్ని పేర్లు పెడతారనమాట వాళ్ళు. ఇక టేస్ట్ అయితే నేను అనుకున్న దాని మీద బాగా కుదిరిందండి, చాలా బాగా కుదిరిందనమాట. ఇక ఈరోజు మా పిల్లలకి పండగండి. పాపం వాళ్ళు అడిగిన ఎన్నో రోజులకి చేశానమాట. ఇక చికెన్ అయితే మెత్తగా ఉడికిపోయింది, బాగుందండి. ఇక నేను తింటుంటే మీకైతే నోరు ఊరిపోతున్నట్టుంది. ఓకే అండి, మరి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ప్లీజ్. బాయ్ బాయ్.